సో టుడేస్ టాపిక్ ఈజ్ ఫ్రూట్ఫుల్ వూమ్. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక ప్రాంతములో ఫలించట్లేదా, నువ్వు దానికి అప్లై చేసుకోవచ్చు. రైట్? ఉద్యోగమా, వివాహమా, ఇల్ల, వ్యాపారమా, ఎందులో పిల్లల్ని పెంచడంలోనా, కుటుంబ సమస్యల, ఆస్తుల గొడవల, కోర్టు కేసు, ఎందులో ఫలించలేకపోతున్నావు, చదువులోనా, దానికి నువ్వు ఇది వర్తిస్తుంది. అందుకే దేవుడు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇవ్వడు. కొన్నిసార్లు ఎందుకు నేను అస్తమానం మందులు వేసుకోవాలా, ఎందుకు అస్తమానం హాస్పిటల్కి వెళ్ళాలా, ఎందుకు ఈ బాధలు, ఎందుకంటే ఒకవేళ విశ్వాసం లేని వాడికి బాధ పెడితే అది వేరు, విశ్వాస కలిగిన వారికి బాధ పెడితే వారి విశ్వాసములో ఎదిగి వారు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారుతారు. పక్కలతో చెప్పండి, అందుకే విశ్వాసుల కష్టాలకి ఒక అర్థం ఉంది అని చెప్పండి. మీరు మరి నిత్యత్వం అనే ఒక గురి ఉందన్నమాట. దిస్ ఈజ్ టెంపరరీ, దిస్ హౌస్ ఈజ్ టెంపరరీ, దిస్ ఈజ్ నాట్ ఇటర్నల్. అందుకే దేవుడు ఎప్పుడూ కూడా అందరినీ కుంపట మీద పెడతాడు. దేని మీద పెడతాడు? కుంపట అంటే ఏంటి? ఒక రకంగా పొయ్య, గ్యాస్ స్టవ్, అవునా కదా? యా, అంటే ఈ కుంపట అనేది ఏం చేస్తుందంటే కొంచెం వేడిగా ఉంచుతుంది అనమాట. బొగ్గులో పెట్టి పెడతారు, వండేసిన తర్వాత దాన్ని వేడిగా ఉంచుతుంది. అలాగనమాట. ఇప్పుడు దేవుడు నిన్ను వేడిగా ఉంచాలని కొన్ని కష్టాలతో నేను అలా వేడి చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు. నువ్వు ఇంకా అయినా మార్గం సరళం చేసుకోవట్లేదు అనుకో, చూడండి, గ్యాస్ స్టవ్లో హై, మీడియము, సిమ్ అని ఉంటుంది. హై ఉంటుంది, అప్పుడప్పుడు హై పెడతాడు అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా నీ మోకాళ్ళు వంగిపోతే ప్రార్థన చేసేస్తూ ఉంటాం. నిర్గమకాండం 23, 25 నుంచి 26. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. రైట్. సో బైబిల్లో ఒక స్టాండర్డ్ ఉంటుంది అనమాట. దేవుడు ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ పెడతాడు. అసలు ఒక వ్యక్తికి ఏ కష్టాలు లేకుండా అతను ఆత్మలో ఎదిగి పరలోక రాజ్యం అనేటువంటిది దేవుని చిత్తం. కానీ అలా ఎవరన్నా వెళ్తారా? యేసు ప్రభు వారు కూడా ఒకసారి ఆయన కొన్ని కష్టాల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అని ఉంటుంది బైబిల్, అవునా కదా? హీ లెర్న్డ్ ఒబీడియన్స్ ఇన్ దట్ ఏరియా. అయితే దేవుని స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి, మనం ప్రార్థిస్తాం దాని విషయం కూడా. నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరు. పరలోకంలో కనీసం ఒకసారైనా కష్టం ఉంటుందా? బాధ, నొప్పి, వేదన, ఆకలి ఏముండదు. కొన్ని స్టాండర్డ్స్ అలాగే ఉంటాయి. అలాగని మనము ఆ స్టాండర్డ్స్కి వెళ్ళడానికి జీవితాంతము కష్టాల్లో ఉన్న ఆ స్టాండర్డ్ స్థాయికి ఎదగాలని చూడాలి తప్పితే ఈ రోగాలు ఉన్న కట్టుకట్టు వెళ్ళిపోయేటట్టు ఉండాలి. కానీ ఇక ఇది దేవుని చిత్తమే అనుంచుకోవడం మటుకు అనకూడదు. సో పరలోక రాజ్యంలో ఉండాలనేటువంటిది ఎప్పుడు ఆయన చిత్తమే. ఇక్కడ ఆయన చిత్తాన్ని చెప్తున్నాడు. చాలామందికి మరి పిల్లలు లేరు. దేవుని చిత్తం ఏంటి? గొడ్డుది అసలు దేశంలో ఒకళ్ళు కూడా ఉండకూడదు. అంటే నువ్వు జీవితాంతము నీ కంఠంలో ఊపిరున్నంత కాలము నీవు ప్రార్థిస్తూనే ఉండొచ్చు వాగ్దానం విషయం. ఎంతమందికి అర్థమైంది? రైట్. యూ డోంట్ నీడ్ టు గివ్ అప్. ఒకసారి 25కి వెళ్దాం. చూడండి. అండ్ యూ షల్ సర్వ్ ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదు. ఒకసారి దేవుడిని అడగాలండి, నా ఆహారాన్ని దీవించు అని. లార్డ్ బ్లెస్ మై ఫుడ్. అప్పుడు నీ ఆహారమును పానమును దేవుడు దీవించను, నేను ఈ మధ్య నుండి రోగమును తొలగించదను. యెహోవాను సేవించదును అంటే ఏంటి? నువ్వేం చేస్తున్నది దేవుని సేవ అనుకునే చేయాల. నువ్వు గృహిణివా, ప్లంబర్వా, ఫిట్టర్వా, ఎలక్ట్రీషియన్వా, వ్యాపారవేత్తవా, పెద్ద ఆఫీసర్వా, సేవకుడువా, వరబులు కలిగిన వాడువా, ఏం కలిగినా నేను ఇది దేవుని పని అని చేయాలి. అది దేవుని సేవ, హానరింగ్ గాడ్. ఓకే, ఈ రీతిగా ప్రతి ఒక్కళ్ళు దేవుని సేవ, ఎంత పెద్దోళ్ళు అయినా. సో నాకు తెలిసి కొంతవరకు అయితే దేవుని చిత్తం ఏమంటున్నాడు ఇప్పుడు 26లో? రోగమును తొలగించి దేశంలోనే ఉండకూడదంట. ద్వితీయోపదేశకాండము 7:14, డ్యూటోనమీ 7:14. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు.
నీ పశువులలోనైనను ఉండదు. ఇదొక వాగ్దానం. ఈ 2 వాగ్దానాలు మీరు రాసుకోవాలి. నేను ఫలించాలి అన్న వాళ్ళకి 2 వాగ్దానాలు ఇస్తున్నాను. మొదటగా చూస్తే మరి ప్రభు అన్న ఆహారాన్ని ఆశీర్వదించు. అది నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఐ క్లెయిమ్ దట్ ప్రామిస్. ఇప్పుడు చెప్తూ ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. నువ్వు దేన్ని నువ్వు అడగవో, ఏదో అంటారు, మనలో కూడా సామెతలు ఉన్నాయి కదా, కొన్ని తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవడానికి లేదు. అమ్మాయినా అడగండి అన్నమో పెట్టదంటారు. సో దేవుడు కూడా అన్నీ తెలుసున్నప్పటికీ కూడా మనం అడగాలంటే, ఎందుకని అడుగుట ఏంటంటే అది విశ్వాసం. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. అందుకే నీకు జాబ్ అయినా ఏదైనా సరే అడగాల, ప్రార్థన చేయాలి. సో ఇక్కడ ఈ వాగ్దానం, 2 వాగ్దానాలు ఇస్తున్నా. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గడ్డితనం ఉండదు. ఈ 2 క్లెయిమ్ చేయాలి. అదే సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 20, అదంతా నీకు అనవసరం. అయినా క్లెయిమ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆపేస్తారు. 5 ఏళ్ళ తర్వాత ఎవరైనా సరే ఒక 10 ఏళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు అనుకో, ఒక 5 ఏళ్ళు ప్రార్థన చేసావు, 5 ఏళ్ళు ఆపేసావు, మళ్ళీ 5 ఏళ్ళు ప్రార్థన చేసి 5 ఏళ్ళు ఆపేసావు, మళ్ళీ మొదలుపెట్టు. పక్కన చెప్పండి, మళ్ళీ మొదలుపెట్టానండి. బిగిన్ అగైన్, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అయిపోయిందా, మళ్ళీ మొదలుపెట్టు. రైట్. సో ఈ 2 వాగ్దానాలు ఉన్నాయి. ఈ 2 వాగ్దానాలు ఈరోజు ఎవరెవరైతే ఫలించలేదో అవి మీ జీవితంలో నెరవేరిన గాక. ఆది కాండంలోనే పిల్లలు పుట్టడం ఆలస్యమైన వాళ్ళు 3 ఉన్నారు. అబ్రహాం భార్య సారా, ఇస్సాకు భార్య రెబెక్కా, తర్వాత యాకోబు భార్య రాహేలు. ఈ 3 గురించి కొంచెం స్టడీ చేద్దాం. సారాకు ప్రాబ్లం ఉంది. ఆది కాండం 11:30, జెనసిస్ చాప్టర్ 11:30. సారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. ఒక్కొక్కసారి మనకు కొన్ని ఉండవు, కొన్ని జరగవు. మరి ఎలాగా? ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, బాధలు, అది లేదు, ఇది లేదు, ఇదే మొత్తం. ప్రేయర్ అంటేనే అది లేదు, ఇది లేదు, ఇది కావాలా, అది కావాలా. అయితే ఈమెకి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఒక 5 వాగ్దానాలు మనం చూసుకుందాం. సారాకి, సారా గొడ్రాలై ఉండెను, ఆమెకి సంతానము లేదు. అయితే ఆమెకు ఉండేటువంటి వాగ్దానాలు చూద్దాం. లెట్ us see her promises. ఆది కాండం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. వాగ్దానం ఉంది ఆమెకి. ఏముంది? నీకు డబ్బులు లేవు కానీ ఏముంది? వాగ్దానం. ఆరోగ్యం లేదు, వాగ్దానం ఉంది. పిల్లలు లేరు, వాగ్దానం ఉంది. ఇల్లు లేదు, వాగ్దానం ఉంది. పనులు లేవు కానీ వాగ్దానం ఉంది. బాగా లేట్ అయిపోయింది, అది కొంతమంది పరిస్థితి. కొంతమంది పరిస్థితికి ఏం వాగ్దానం ఉంది ఇక్కడ? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఎలా ఉంటావంట? ఆశీర్వాదముగా ఉండు. దిస్ ఈస్ ద ప్రామిస్ దట్ షీ హ్యాస్. పిల్లలు లేరు కానీ వాగ్దానం ఎలాగుంది? చాలా శక్తివంతంగా ఉంది. అందరూ చెప్పండి, చాలా శక్తివంతమైన వాగ్దానం అనండి. ఒక్కొక్కసారి నీకు కొన్ని లేకపోవడం వల్ల, కొన్ని తక్కువ అవడం వల్ల, చూడండి, ఏదైనా బాణం కూడా లాగి వెనక్కి లాగేస్తే బాగా ముందుకెళ్తుంది, కొంచెం లాగితే అక్కడ పడిద్ది. ఒక్కొక్కసారి నీ జీవితంలో కొన్ని లేకపోవడం వల్ల నీకు దేవుని మీద పట్టుదలలు పెరిగి ఆత్మీయంగా చాలా ఎత్తెదిగే అవకాశాలు ఉన్నాయి. చాలా గొప్పగా ఆశీర్వదించబడే అవకాశం ఉంది. దేవుని విషయం ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంది. నేను ఇప్పుడు చెప్తా ఉంటా, నువ్వు ఎక్కడ ఆశీర్వదించబడినా వేరే వాళ్ళు ఆశీర్వాదంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో, కానీ దేవుని విషయమై ఆశీర్వదించబడితే నీవు తప్పనిసరిగా ఇతరులకు ఆశీర్వాదంగా మారుతావు. అయ్యా, నీ బిడ్డలను తాకండి నాయన. విజిట్ దెమ్ లార్డ్, టచ్ దెమ్, హీల్ దెమ్. ఏ ప్రాంతంలో వారికి ఇంకా అద్భుతము జరగాలో అద్భుతాన్ని జరిగేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్, లెట్ ఎ మిరకల్ హ్యాపెన్. వీసా రావాలా, ఉద్యోగం రావాలా, వివాహము జరగాల. అయ్యా, వారింట్లో వాళ్ళ తల్లి స్వస్థపడాలా, హాస్పిటల్ నుంచి బయటికి రావాలా, ఐసీయూ నుంచి బయటికి రావాలా. లార్డ్, బ్రింగ్ ఇట్ టు పాస్. ఇంకా ఏ ప్రాంతంలో వారు ఫలించాలో ఆ ప్రాంతంలో ఫలించే కృప దయచేయి. అయినా వారికి వాగ్దానంలో దెర్ ఇస్ ఎ ప్రామిస్ లార్డ్. వీళ్ళందరూ కూడా ఫలించే, ఏ ప్రాంతంలో ఫలించలేదో ఫలించే వారిగా వారి జీవితాలను మార్చమని నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.